సో హాయ్ అజయ్. సో నిన్న మనము బార్ చార్ట్ చూసాము. సో ఈరోజు ఇంకొన్ని చార్ట్ టైప్స్ చూద్దాం. ఓకే. సో టుడే విల్ స్టార్ట్ విత్ లైన్ చార్ట్. సో లైన్ చార్ట్ ఎప్పుడు వాడతామంటే ట్రెండ్ చూపించడానికి. సో వెన్ యూ ఆర్ షోయింగ్ ద ట్రెండ్ ఆఫ్ సమ్ డేటా దెన్ యూ విల్ యూస్ ది లైన్ చార్ట్. సో ట్రెండ్ అంటే వీ కెన్ టేక్ ఆర్డర్ డేట్ అండ్ బై జస్ట్ డ్రాగింగ్ ఎనీ మెజర్ ఆన్ టు ద రోస్ మనకి చార్ట్ వస్తది. సో ఫ్రమ్ మార్క్స్ టైప్ యూ కెన్ చూస్ ది డిజైర్డ్ మార్క్ టైప్. సో లైన్ చార్ట్ కి మనం లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇది సింపుల్, దిస్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఎప్పుడు కాలమ్స్ లో పెట్టాలి, ఎప్పుడు రోస్ లో పెట్టాలి అంటే సో డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో మనకు కావాల్సిన లేఅవుట్ ఎలా కావాలో దాన్ని బట్టి. ఫర్ సపోజ్ ఇక్కడ ఓకే. బార్ చార్ట్ ఉందనుకో. సో మనకి ఇక్కడ హారిజాంటల్ బార్స్ వచ్చాయి. అదే వెర్టికల్ బార్స్ కావాలనుకో ఇక్కడ డ్రాగ్ చేసి మనం స్వాప్ చేయాలి. రోస్ని, డైమెన్షన్స్ని, మెజర్స్ని స్వాప్ చేస్తే సో చార్ట్ అలైన్మెంట్ మారిపోతుంది. సో అలాగే దీనికి షార్ట్ కట్ ఉంది. ఇక్కడ ఈ సింబల్, ఇక్కడ స్వాప్ రోస్ అండ్ కాలమ్స్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే చాలు. సో మాన్యువల్గా చేయకుండా ఆటోమేటిక్గా రోస్ అండ్ కాలమ్స్ స్వాప్ అవుతాయి. సో అదొక ఓకే. ఆప్షన్. సో నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ చార్ట్ పై చార్ట్ చూద్దాం. సో పై చార్ట్ ఎప్పుడు వాడతాం అంటే ప్రపోర్షన్ ఆఫ్ డేటా చూపించేటప్పుడు. సో నువ్వు ఖచ్చితంగా ఈ చార్ట్ టైప్స్ ఎప్పుడు వాడాలి అనేది తెలుసుకోవాలి. ఏ ట్యాబ్లెట్ డెవలపర్గా అన్ని చార్ట్ టైప్స్ ఓకే. తెలిసి ఉండాలి. ఆ చార్ట్ టైప్స్ ఎప్పుడు వాడాలో తెలిసి ఉండాలి. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు దీని మీద. ఏదర్ హీట్ మ్యాప్ ఎప్పుడు వాడతావు అని అడగచ్చు, ఏదైనా వాటర్ ఫాల్ ఎప్పుడు అడుగుతావు. సో 2 మెజర్స్, ఒక డైమెన్షన్ ఉంది, అప్పుడు ఏ చార్ట్ వాడతావు, డేట్ ఫీల్డ్ ఉంది, సో అప్పుడు ఏ చార్ట్ వాడతావు, ఇలా అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో. ఓకే. సో I will create one sample pie chart. So for suppose we have segment and profit. సో షో మీకి వెళ్ళి డైరెక్ట్ క్లిక్ చేస్తే పై చార్ట్ వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా సో ఇలా వస్తే మనకు ఏం నాలెడ్జ్ రాదు. సో మాన్యువల్గా ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం ప్లేస్ చేసినప్పుడు ఎలా విజువలైజేషన్ క్రియేట్ అవుతుందో తెలుసుకోవాలి. సో ఓకే. పై చార్ట్ కావాలంటే నువ్వు సెగ్మెంట్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి ఆ తర్వాత సో ఫర్ సపోజ్ బై డిఫాల్ట్ బార్ ఉంది అనుకుందాం అండ్ ప్రాఫిట్ తీసుకెళ్ళి రోస్ పెట్టుకుందాం. ఓకే. సో జనరల్గా ఏమనుకుంటాము, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ పై చార్ట్, ఇక్కడ పై మార్క్ టైప్ సెలెక్ట్ చేసుకుని చాలు అనుకుంటాం. సో కానీ చూసావా ఇక్కడ పై చార్ట్ రాలేదు. ఎందుకంటే ఎస్. ఇక్కడ రోస్ లో సెగ్మెంట్ పెట్టాం. అంటే ఏంది, ఇక్కడ లేఅవుట్ వచ్చేసి ఫర్ ఈచ్ సెగ్మెంట్ మనం చూపిస్తున్నాం. సో ఇక్కడ చూస్తే ఈ లేబుల్ డివైడ్ అయ్యింది అది ఇక్కడ. సో ఫర్ ఈచ్ అండ్ మనకు మెజర్ ఇక్కడ ఉంది. సో యాక్చువల్గా మెజర్ వాల్యూ బట్టి మన పై డివైడ్ అవ్వాలి. ఏదర్ స్మాల్ పై, బిగ్ పై అనేది ఈ వాల్యూ బట్టి డివైడ్ అవ్వాలి. సో అలా ఓకే. కాకుండా మనం ఇక్కడ జస్ట్ కాలమ్స్ లో పెట్టడం వల్ల అది సేమ్ సైజ్ లో ఉంది 3. ఇక్కడ సర్కిల్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పై సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి పై ఆటోమేటిక్ గా సర్కిల్ గా ఉంటుంది. సో బిగినర్స్ కి ఇది తెలియదు. ఒకవేళ దీన్ని ఇలా ఉన్నదాన్ని పై చార్ట్ కి ఎలా కన్వర్ట్ చేయాలంటే సో ఆల్వేస్ యూ నీడ్ టు కీప్ a dimension in a detail or color. సో ఒకవేళ డీటెయిల్ లో పెట్టామంటే అది కలర్ రాదు, ఒకే కలర్ ఉంటుంది. స్టిల్ ఇక్కడే ఉంది, ఇంకా మనకు పై చార్ట్ కాలేదు ఎందుకంటే సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇక్కడే ఉంది. సో మనకు ఒక పై సైజ్ ఇందులో ఉన్న వాల్యూస్ బట్టి డివైడ్ అవ్వాలి. ఒక సెగ్మెంట్ ఉన్న ఈచ్ సెగ్మెంట్ ఒక వాల్యూ బట్టి పై డివైడ్ అవ్వాలి, దాని సైజ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో దానికోసం మనం సమ్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకెళ్ళి ఇద్దరు సైజ్ లో అన్నా పెట్టచ్చు, యాంగిల్ లో అన్నా పెట్టచ్చు. సో యాంగిల్ లో పెట్టాం, సో దాన్ని బట్టి డివైడ్ అయింది. ఒకవేళ సైజ్ లో పెట్టినా కానీ సేమ్ అలానే డివైడ్ అవుతుంది. ఓకే. సో బెటర్ టు కీప్ ఇన్ యాంగిల్. ఇప్పుడు చూస్తే మనకు తెలియట్లేదు. సో డిఫరెంట్ కలర్ కావాలంటే సెగ్మెంట్ తీసుకెళ్ళి కలర్ లో పెడితే సరిపోతుంది. ఓకే. ఈచ్ స్లైస్ ఒక డిఫరెంట్ కలర్ ఉంది. ఓకే. దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ సైజ్ మీద క్లిక్ చేసి యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ అండ్ ఇఫ్ యూ క్లిక్ ద ఎంటైర్ వ్యూ,
So you will get this one. So ఇక్కడ value label చూపించడానికి click on label and select show mark labels. So ఇది pie chart. Next donut chart చూద్దాం. సో డోనట్ చార్ట్ కూడా సేమ్ ఇలానే పై చార్ట్ ఉంటుంది, మధ్యలో ఒక సర్కిల్ వస్తుంది విత్ వైట్ కలర్ ఇన్ బ్యాక్గ్రౌండ్ సమ్ స్పేస్. We can show the total value or we can leave it empty. Okay, so yes, డోనట్ చార్ట్ ని కన్వర్ట్ చేయడానికి మనకు ఇప్పుడు మనకు టూ మార్క్స్ కార్డ్స్ కావాలి. ఇన్సైడ్ ఒక సర్కిల్ రావాలి, అవుట్ సైడ్ ఒక ఇది పై చార్ట్ రావాలి. సో దానికోసం Okay. ఏం చేస్తామంటే ఒక డమ్మీ మెజర్ తీసుకుంటాం. సో యూ కెన్ జస్ట్ డబుల్ క్లిక్ అండ్ టైప్ యావరేజ్ ఆఫ్ 0 ఆర్ ఎనీథింగ్ యావరేజ్ ఆఫ్ 1 సంథింగ్ లైక్ దట్, ఏదో ఒక డమ్మీ మెజర్. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఒక మార్క్స్ కార్డ్ ఉంది. ఇప్పుడు ఐడెంటిఫై చేయి. ఇప్పుడు మనకు కేవలం ఒక మార్క్స్ కార్డే ఉంది. నేను ఇంకొకసారి టైప్ చేస్తాను అనుకో యావరేజ్ ఆఫ్ 0 అని. సో ఇప్పుడు మనకు 2 మార్క్స్ కార్డ్స్ వచ్చాయి. కింద ఒకటి ఉంది, ఇంకోటి ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, చూడండి, 2 డూప్లికేట్ అయినాయి, రెండిట్లో సేమ్ ఉన్నాయి. ఓకే, అర్థం కాలా? రెండు సేమ్. ఎస్, జస్ట్ సేమ్ ఆల్రెడీ డెవలప్ అయిన దాని మీద మనం యావరేజ్ ఆఫ్ 0 పెట్టడం వల్ల సేమ్ ఫీల్డ్స్ ఇక్కడ డూప్లికేట్ అయినాయి. యా యా ఓకే, సో మనకు దీన్ని సర్కిల్ గా చేస్తాం. ఇది ఒక టెక్నిక్ అంతే, డోనట్ చార్ట్ చేయడానికి డైరెక్ట్ గా లేదు, ఇది ఒక టెక్నిక్. సర్కిల్ చేస్తాం దీన్ని. ఇది సర్కిల్ అయింది. ఓకే. దీని సైజ్ రెడ్యూస్ చేద్దాం. దీని సైజ్ రెడ్యూస్ చేసి దీని కలర్, సో ప్రస్తుతానికి కలర్ అలానే ఉంచుతాము. లేదంటే ఈ 3 కలర్స్ కాకుండా వేరే కలర్ ఏదైనా పెడితే మనకు తెలుస్తుంది డిఫరెన్షియేషన్. గ్రీన్ కలర్ పెడదాం. ఓకే, ఓకే, సెగ్మెంట్ తీసేయాలి దాంట్లో నుంచి కలర్. ఓకే, గ్రే కలర్ ఉంది. ఇప్పుడు సెగ్మెంట్ తీసేసాము, బై డిఫాల్ట్ కలర్ గ్రే కలర్ వచ్చింది. సో ఇక్కడ వెళ్ళి మనము ఇక్కడ 2 మెజర్స్ ఉన్నాయి కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి డ్యూయల్ యాక్సిస్ చేద్దాం. సో డ్యూయల్ యాక్సిస్ చేస్తే మనకు సెకండ్ కూడా దీని ఇన్సైడ్ వచ్చేస్తుంది. దీని కలర్ ఇప్పుడు వైట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతే డోనట్ చార్ట్. సో ఫార్మాటింగ్ రైట్ క్లిక్, షో హెడర్ చేస్తే యాక్సెస్ పోతాయి. ఇక్కడ చిన్న డాట్స్ ఉన్నాయి కదా, ఇవి 0 లైన్స్. సో ఇవి రిమూవ్ చేయడానికి రైట్ క్లిక్, ఫార్మాట్, అండ్ దెన్ గో టు ద లైన్స్. ఫ్రమ్ హియర్ క్లిక్ ఆన్ ద షీట్ అండ్ ఇక్కడ 0 లైన్స్ నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఆ చిన్న డాట్స్ కూడా వెళ్ళిపోతాయి. సో మనకు కావాల్సినట్టు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజెస్. సో అవుటర్ రింగ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ దానికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో సెకండ్ దాని సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకు 0 ఒకటి కనిపిస్తుంది, దాన్ని తీసేయడానికి సెకండ్ మార్క్స్ కార్డ్ యావరేజ్ ఆఫ్ 0 ఉంది కదా. సో అక్కడ యాక్చువల్గా ఇది సమ్ ఆఫ్ ప్రాఫిట్ కూడా అవసరం లేదు. సో అక్కడ లేబుల్కి వెళ్ళి లేబుల్ తీస్తే సరిపోతుంది. సో లేదంటే సమ్ టైమ్స్ మనము టోటల్ వాల్యూ కూడా చూపించవచ్చు. డైరెక్ట్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ వాల్యూ ఎత్తుకెళ్ళి లేబుల్ పెట్టామంటే ఇక్కడ సమ్ ఆఫ్ వాల్యూ ఇక్కడ వస్తుంది. దీన్ని సెంటర్ అలైన్మెంట్ చేయడానికి సో క్లిక్ ఆన్ లేబుల్ అండ్ గో టు అలైన్మెంట్. సో యూ కెన్ చూస్ సెంటర్ అండ్ సెంటర్. That's it. Okay. We have the sum of all 3 segments inside the donut. ఇది ఒకటి. సో దీన్ని మళ్ళా ఇదేమైనా కన్ఫ్యూజన్ ఉందా, మళ్ళా ఏమైనా చెప్పాలా? లేదు, ఓకే, క్లియర్. ఓకే. నెక్స్ట్ వాటర్ ఫాల్ చార్ట్. వాటర్ ఫాల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, దేనికి యూజ్ చేస్తాం నేను? వాటర్ ఫాల్ కూడా సేమ్ బార్ చార్ట్ లాగానే రిక్వైర్మెంట్ బట్టి సమ్ యూజర్స్ వాంటెడ్ టు సీ ఇన్ వాటర్ ఫాల్ చార్ట్. Okay. It's different form of representation of bar chart.
సో బార్ చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామో అట్లనే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో మేబీ Okay. సమ్ అన్ని చార్ట్ల గురించి తెలుసుకోవాలి నువ్వు, ఎందుకంటే ఇంటర్వ్యూ అటెండ్ అవుతావు కాబట్టి. సో suppose we have subcategory and we will take sales. So to convert it to, first we need to find the running sum. So to get the running sum, click on this down arrow. Ikkada down arrow undi kada, click chesi go to quick table calculation and choose running total. Okay. And then from here, from the mark card, we need to select Gantt. So Gantt select this one. So it will highlight only at the value. So Okay. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ సైజులో పెట్టాలి. సో ఇదే వాటర్ ఫాల్ చార్ట్ ఇక్కడ నుంచి. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు పడుతున్నావు కదా, సో Yes. ఇది మంచి ఎగ్జాంపుల్. ఇక్కడ చాలా చిన్న వాల్యూ ఉంది అండ్ నెగిటివ్ వాల్యూ కూడా ఉంది. సో Yes. ఇలాంటి బార్ చార్ట్ పెట్టినప్పుడు మనకు అంత డిఫరెన్షియేషన్ తెలియదు. బార్ చార్ట్ లో అయితే, వాటర్ ఫాల్ చార్ట్ లో అయితే బాగా కనిపిస్తుంది. సో Okay. దీన్నే మనము నెగిటివ్ ఎక్కడ పాజిటివ్ ఎక్కడ చూడడానికి సేమ్ దీన్ని ఇదే సమ్ ఆఫ్ సేల్స్ తీసుకెళ్ళి కలర్ లో వేద్దాం. సో ఇఫ్ యూ హ్యావ్, మనకు ఒక రిక్వైర్మెంట్ తీసుకుని చెప్తా ఈరోజు, టాప్ 10 కస్టమర్స్ బై సేల్స్ డిస్ప్లే చేయాలి మనం. ఓకే. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ క్రియేట్ ఏ వ్యూ. మనం ఒక వ్యూ క్రియేట్ చేద్దాం. సో టు సార్ట్ దిస్ డేటా you can click this option, ascending or descending. Okay, now we have the customer name by sales in descending order. So in your report you have to show only the top 10 customers. So for that you need to drag customer name to the filter and then go to top. From here click on by field and select number of values. సో బై డిఫాల్ట్ 10 వచ్చింది, 10 ఉంది కాబట్టి 10 అట్లే ఉంచేసి, సో ఇక్కడ మెజర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు సమ్ ఆఫ్ సేల్స్ ఉంది కదా, ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ ద్వారానే కావాలి. సో సమ్ ఆఫ్ సేల్స్, సో అగ్రిగేషన్ సమ్ యావరేజా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు సమ్ ఆఫ్ సేల్స్ కావాలి. సో క్లిక్ ఓకే. సో మనకు టాప్ 10 వచ్చింది. సో ఇక్కడ ఎన్ని కస్టమర్స్ ఉన్నారో తెలుసుకోవడానికి ఇక్కడ వెళ్ళి కింద బాటంలో ఎన్ని మార్క్స్ ఉన్నాయో తెలిసిపోతాయి. ఇక్కడ చూసావా 10 మార్క్స్ ఉన్నది. ఇక్కడ యారో నా మౌస్ కనిపిస్తుందా? yes 10 marks 10 rows by 1 column. ఓకే, సో దాన్ని బట్టి క్విక్ గా మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. సో ఫర్ సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూ, యూజర్ వాంటెడ్ టు హ్యావ్ an option to choose multiple range of values. For suppose sometimes user wanted to see top 5, user wanted to see top 15. So in that case we need to provide one variable value here. Instead of fixed value 10, we need to provide one variable. So in Tableau, in order to provide such dynamic values, we have option to create parameters. So you can click this down arrow and choose create parameter. సో ఈ పారామీటర్ మనం టాప్ 10 అని నేమ్ ఇద్దాం. సో we are going to give data type as integer, ఎందుకంటే అవి ఇంటిజర్స్ కదా. సో ఇంటిజర్స్ అని ఇద్దాం. బై డిఫాల్ట్ 5 ఇద్దాం. సో బై డిఫాల్ట్ గా ఏ వాల్యూ సెలెక్ట్ అయి ఉండాలి. ఫర్ సపోజ్ యు ఆర్ కీపింగ్ సమ్ వాల్యూ 5 and then click OK. So right click on the same filter and choose edit. So ikkadiki velli instead of this 10
we will click on this down arrow. From here you can select top n Okay. and click OK. So now this top n value, the value whatever you select from the parameter will be provided here. Ikkada vastadi aa value, and then click OK. Now see, now by default we have 5 customers, top 5. Yes. We have given top while creating the show parameter. Parameter control. If you right click and show parameter control, you can change these options here. You can provide 15 value like that. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎడిట్ పారామీటర్ ఎడిట్ చేసాం అనుకో, సో వాట్ ఎవర్ వాల్యూ యు ఆర్ గివింగ్ ఇట్ ఇస్ కమింగ్ యాజ్ ఎ కరెంట్ వాల్యూ హియర్. సో ఇది పారామీటర్స్ కి ఉన్న ఎగ్జాంపుల్. ఇంకా చాలా యూజెస్ ఉంటాయి పారామీటర్స్ కి. పారామీటర్స్ సేమ్ లైక్ కోడింగ్ లో మనం వేరియబుల్స్ ఉంటాం కదా, అట్లా ఒక వేరియబుల్ ఒక పాస్ చేయడానికి, ఒక వాల్యూ డైనమిక్ వాల్యూ పాస్ చేయడానికి సో పారామీటర్స్ యూజ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ గ్రూపింగ్. సో లెట్ మీ డ్రాగ్ స్టేట్ టు ద రోస్. సో ఇక్కడ స్టేట్ లో ఉన్నాయి కదా, సో మనకు కొన్ని స్టేట్స్ కలిపి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని చేయాలనుకో, అది డేటాబేస్ నుంచి రావడం లేదు. సో మనం మాన్యువల్ గా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే రైట్ క్లిక్ ఆన్ ద స్టేట్ ఫీల్డ్ and go to create and choose group. సో ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ సెలెక్టింగ్ 4 items అండ్ ఇక్కడ గ్రూప్ మీద క్లిక్ చేయాలి. గ్రూప్ మీద క్లిక్ చేస్తే మనం గ్రూప్ నేమ్ ఇవ్వచ్చు. సో జస్ట్ గ్రూప్ ఏ అని ఇస్తాం. నెక్స్ట్ 4 సెలెక్ట్ చేసుకొని గ్రూప్ బి అని ఇస్తాం. సో ఇక్కడ డౌన్ యారో మీద ఇది క్లిక్ చేస్తే మనం హైడ్ చేయొచ్చు. గ్రూప్ సి. ఓకే, 3 గ్రూప్స్ ఉన్నాయి. సో ఇంకేం ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా ఇప్పుడు డ్రాగ్ చేసి చూద్దాం ఏమవుతుంది. ఇఫ్ యూ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ద రోస్, లెట్ మీ రిమూవ్ దిస్ వన్. సో మనకు చూస్తే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉన్నాయి. మళ్ళీ మిగిలిన అన్నీ ఉన్నాయి, రిమైనింగ్ స్టేట్ నేమ్స్ అన్ని. అలా కాకుండా మనకు అదర్స్ కింద రావాలనుకో, రైట్ క్లిక్ అండ్ ఎడిట్ గ్రూప్. ఇక్కడ ఇంక్లూడ్ అదర్స్. ఇక్కడ ఇంక్లూడ్ అదర్స్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న గ్రూపింగ్ వాల్యూస్ కాకుండా మిగిలినన్ని ఒక గ్రూప్లోకి వెళ్ళిపోతాయి, అదర్ అనే గ్రూప్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దెన్ క్లిక్ ఓకే. అర్థమైందా? అండ్ ఈ గ్రూపింగ్ ఐకాన్ ఇలా ఉంటుంది. సో ఐకాన్ కూడా సేమ్ మారిపోతుంది గ్రూప్స్ కి. ఓకే. సెట్ కి గ్రూప్ కి డిఫరెన్స్ ఉంది. ఓకే. ఫస్ట్ సెట్స్ అంటే ఏంటో చెప్తాను. ఓకే. ఓకే, సో జస్ట్ రైట్ క్లిక్ ఆన్ కస్టమర్ నేమ్ అండ్ గో టు క్రియేట్ అండ్ సెలెక్ట్ సెట్. సో ఇక్కడ ఏమైందంటే మూడు రకాలుగా సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. జనరల్ లో వెళ్ళి మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఒక యాడమ్ అనే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మనకు ఒక సెట్ 1 క్రియేట్ అయింది. దీన్ని సో ఈ సెట్ తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేసాం అనుకో, ఇన్ అవుట్ అనేది 2 వస్తాయి. సో ఇన్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న మెంబర్స్, మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకున్న మెంబర్స్.
సో రైట్ క్లిక్ చేసి ఎడిట్ సెట్ చేసామనుకో, సారీ, సో మనం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇన్లో వస్తారు. రైట్ క్లిక్ చేసి షో మెంబర్స్ ఇన్ ద సెట్, ఓకే మనం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఒక రియల్ టైమ్ సినారియో ఒకటి చెప్తాను, నీకు అప్పుడు బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే సో సెట్ 1, సో ఇంకొక రకంగా సెట్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, ఇది మాన్యువల్గా క్రియేట్ చేసాం సెలెక్ట్ చేసి జనరల్. సో గో టు సెట్, ఇది కండిషన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు సెట్. ఇంకోటి వచ్చేసి టాప్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బై ఫీల్డ్ టాప్ 10 ప్రాఫిట్ సమ్. సో టాప్ 10 కాకుండా టాప్ 3 పెడతాను. సో టాప్ 3లో ఉన్నవా కస్టమర్స్ బై ప్రాఫిట్ అంటే ఏ కస్టమర్స్ ద్వారా ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందో టాప్ లో 3 ఉన్న వాళ్ళు ఒక సెట్ కావాలనుకో. ఓకే సో దానికి ఇది యూజ్ అవుతుంది, టాప్ 3 కస్టమర్స్. సో ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని యూజ్ చేసాము అనుకో రోస్ లో. రిమూవ్ చేసాం. నన్ను సెలెక్ట్ చేసుకోవాలా? ఓకే, ఓకే, నౌ ఇన్ అండ్ అవుట్ ఉంది. సో ఇప్పుడు ప్రాఫిట్ చూస్తే ఇన్లో 21,715 ఉంది కదా డాలర్స్. సో ఇది ఓన్లీ 3 మెంబర్స్ ద్వారా ఇంత వచ్చింది. సో ఇన్ అండ్ అవుట్ వల్ల మనకి యూజ్ ఏంటంటే సమ్ టైమ్స్ మనకు ప్రపోర్షన్ కంపారిజన్ చేయాల్సి వస్తుంది అనుకో. సో దానివల్ల ఇది ఐడెంటిఫై అవుతుంది. సో రైట్ క్లిక్ చేసి ఒకవేళ ఇలా కావాలంటే ఇలా చూపించుకోవచ్చు, వాళ్ళ మెంబర్స్ చూపిస్తాను యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఓకే, 2 మెంబర్స్ సెట్ చేస్తే వాళ్ళు ఈ ముగ్గురు ఎవరో తెలుస్తుంది. సో ఈ ముగ్గురు ద్వారా టాప్ ప్రాఫిట్ వస్తుంది. అంతేకాకుండా ఇది డైనమిక్ సెట్. ఫస్ట్ క్రియేట్ చేసింది జనరల్ మాన్యువల్గా సెలెక్ట్ చేస్తాం కదా. సో అది కాన్స్టెంట్ సెట్. ఇది ఈ సెట్ డైనమిక్గా వాల్యూస్ మారుతాయి. సో ఫర్ సపోజ్ కొద్ది రోజుల తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నేమ్ మారిపోతుంది. అర్థమైందా? అదైతే మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది కాన్స్టాంట్గా ఉంటుంది. సో దాన్ని కాన్స్టెంట్ సెట్ అంటాము. ఇట్లా కండిషన్ ద్వారా కానీ టాప్ ఎండ్ ద్వారా కానీ మనం సెలెక్ట్ చేసుకున్న సెట్ని డైనమిక్ సెట్ అనొచ్చు. ఓకే ఓకే రియల్ టైమ్ సినారియో చెప్పాలంటే ఇంతే. ఇక్కడ టాప్ 3 కస్టమర్స్ చూపించాం కదా. కొన్నిసార్లు టాప్ అండ్ బాటమ్ కస్టమర్స్ ఒకే వ్యూలో చూపించాలి అంటారు. సో అలాంటప్పుడు ఇప్పుడు టాప్ 3 కస్టమర్స్ చూసాము, బాటమ్ 3 కస్టమర్స్ చూద్దాం. వాళ్ళందరినీ కలిపి ఒకే చార్ట్లో డిస్ప్లే చేయాలి. సేమ్ కస్టమర్ నేమ్ మీద రైట్ క్లిక్, గో టు సెట్, అండ్ దెన్ ఫ్రమ్ క్లిక్ ఆన్ టాప్ క్లిక్ చేసి బై ఫీల్డ్ ఈ డ్రాప్ డౌన్ లో బాటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. బాటమ్ 3 కావాలి, బాటమ్ 3 ప్రాఫిట్ సమ్. ఓకే, రీనేమ్ చేస్తాను, బాటమ్ 3 కస్టమర్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ వ్యూలో పెట్టామనుకో బాటమ్ 3 కస్టమర్స్ వస్తారు. ఇప్పుడు ఈ ఫిల్టర్ తీసేస్తే ఇన్ అవుట్ మళ్ళీ, కానీ రెండింటిని మనం జాయిన్ చేయాలి, ఒకే సెట్ల కింద క్రియేట్ చేయాలి. సో టాప్ 3 ఒక సెట్లో ఉంది, బాటమ్ 3 ఒక సెట్లో ఉంది, ఈ రెండింటిని కంబైన్ చేయాలి. ఓకే, ఈ కంబైన్ చేయడానికి మనకు కంబైన్డ్ సెట్ ఆప్షన్ ఉంది. అది ఎలా చేయాలంటే టాప్ 3ని బాటమ్ 3ని రెండు సెలెక్ట్ చేసుకోవాలి. రెండు సెట్లు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి క్రియేట్ కంబైన్డ్ సెట్. సో ఈ సేమ్ జాయిన్స్ లాగే నీకు తెలిసే ఉంటుంది.
సో ఆల్ మెంబర్స్ సెట్ అంటే టాప్ 3 లో ఉన్న వాళ్ళు బాటమ్ 3 లో ఉన్న వాళ్ళు వస్తారు. షేర్డ్ మెంబర్స్ అంటే టాప్ 3 లో ఉన్న వాళ్ళు బాటమ్ 3 లో ఉన్నవారు కామన్ గా ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తారు. సో బాటమ్ 3 customers accept shared members, top 3 customers accept shared members. అంటే టాప్ 3 లో ఉన్న వాళ్ళు వస్తారు, ఎక్సెప్ట్ షేర్డ్ మెంబర్స్ అనేది రారు. సేమ్ తెలిసిందే జాయిన్. సో మనకేం కావాలా, టాప్ 3 వాళ్ళు కావాలా, బాటమ్ 3 వాళ్ళు కావాలా. సో సెలెక్ట్ ఆల్ మెంబర్స్. సో ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్, అందుకే చెప్పా. ఓకే కొన్నిసార్లు అడుగుతారు సెట్స్ గురించి ఐడియా ఉందా లేదా తెలిసిపోతుంది ఈ క్వశ్చన్ అడిగినప్పుడు. టాప్ అండ్ బాటమ్. ఓకే, సో డ్రాగ్ అండ్ డ్రాప్. Rightly show members in the set. ఓకే లేబుల్స్ ఎనేబుల్ చేస్తే తెలిసిపోతుంది. సార్టింగ్ చేస్తే మనం పైన టాప్ కింద బాటమ్ పెట్టుకోవచ్చు. ఓకే.